హిస్టరీ రిపీట్స్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. ఇప్పటికే దాదాపు చర్చలు పూర్తి, గేట్లు ఎత్తేసేందుకు హస్తం సిద్ధం. అదేవిధంగా లోక్సభ ఎన్నికలోపే అంతా సెట్ రైట్. గతంలో సిఎల్పీ విలీనం చేసుకున్న కేసీఆర్, గులాబీ బాస్కు రేవంత్ కౌంటర్ వ్యూహం అంటూ ఒకరిని చూస్తాం. వాస్తవంగా ఈరోజు జనరల్గా అయితే గతంలో కేసీఆర్ ఏం చేసినంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి సిఎల్పీని విలన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి టిట్ ఫర్ టాట్గా రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎల్పీ మొత్తాన్ని కూడా విలన్ చేసుకొని ఈరోజు కేసీఆర్ని టిట్ ఫర్ టాట్గా ఈరోజు పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేవలం మిగతా పక్షాలు తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ బీఆర్ఎస్పీ విలన్ చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి అన్ని విషయాల్లోకి ఇలా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నాడు. కాబట్టి ప్రజల నుంచి స్పందన అనేది తక్కువ వస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ విలన్ చేసుకుంటే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత బలంగా రావాల్సి ఉండే, కానీ ఈసారి అదేమీ వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే గతంలో కేసీఆర్ చేసిన కదా రేవంత్ రెడ్డి తప్పే ఉన్నదనే కోణంలో ఈరోజు ఒక డిస్కషన్, చర్చ అనేది బలంగా జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక్కడ రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. గతంలో సిఎల్పీని విలన్ చేసుకొని కాంగ్రెస్ను వీక్ చేసిన కేసీఆర్ను అదే ఫార్ములాతో దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో గులాబీ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలన్ చేసుకుని రాజకీయంగా గులాబీ బాస్ను పూర్తిగా బలహీనపరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది. అందుకు ఏఐసిసి నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. టార్గెట్ ఎల్పీ అట. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలన్ చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ రాస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్పై గుర్తించి కాంగ్రెస్ విలన్ చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఎల్పీ విలనానికి అవసరమైన 26 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ను దెబ్బ కొట్టేలా వ్యూహంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యూహం కనబడతా ఉంది. వాస్తవంగా కూడా 26 మంది ఎమ్మెల్యేలు చేరితే కనుక బీఆర్ఎస్ ఎల్పీ ఈరోజు సిఎల్పీలో విలీనమయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా రావు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. ఇక విషయం ఏంటంటే మిత్రులు, మహారాష్ట్రలో ఏ విధంగా అయితే శివసేన ఆ పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నమైందో, అదేవిధంగా ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నమైందో ఈసారి అంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా విచ్ఛిన్నం కాబోతుంది. దానికి నాయకత్వం వహించేది ఎవరా అనేది ఈరోజు చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఖచ్చితంగా ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ది అనేటువంటి ఒక చర్చ బలంగా ఉంది. కానీ ఈసారి అలా ఉండే అవకాశం కనబడతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ కనుక విలీనం అయితే కనుక ఖచ్చితంగా ఆ పార్టీ మరి ఎవరి చేతుల్లోకి పోతుంది అనేది కూడా స్పష్టంగా తెలియరాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఖచ్చితంగా శివసేన ఎన్సీపీ దారిలో బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. అక్కడ ఏ విధంగానైతే విచ్ఛిన్నమై అక్కడ వేరే వాళ్ళు ఏ విధంగా అయితే శివసేన పార్టీ తమదే అనేటువంటి టేక్ ఓవర్ చేశారో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా. హిస్టరీ రిపీట్స్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. ఇప్పటికే దాదాపు చర్చలు పూర్తి, గేట్లు ఎత్తేసేందుకు హస్తం సిద్ధం. అదేవిధంగా లోక్సభ ఎన్నికలోపే అంతా సెట్ రైట్. గతంలో సిఎల్పీ విలన్ చేసుకున్న కేసీఆర్, గులాబీ బాస్కు రేవంత్ కౌంటర్ వ్యూహం అంటూ ఒకరిని చూస్తాం. వాస్తవంగా ఈరోజు జనరల్గా అయితే గతంలో కేసీఆర్ ఏం చేసినంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి సిఎల్పీని విలన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి టిట్ ఫర్ టాట్గా రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎల్పీ మొత్తాన్ని కూడా విలన్ చేసుకొని ఈరోజు కేసీఆర్ని టిట్ ఫర్ టాట్గా ఈరోజు పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేవలం మిగతా పక్షాలు తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ బీఆర్ఎస్పీ విలన్ చేసుకుంటే
టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి అన్ని విషయాల్లోకి ఇలా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నాడు. కాబట్టి ప్రజల నుంచి స్పందన అనేది తక్కువ వస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ విలన్ చేసుకుంటే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత బలంగా రావాల్సి ఉండే, కానీ ఈసారి అదేమీ వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే గతంలో కేసీఆర్ చేసిన కదా, రేవంత్ రెడ్డి తప్పే ఉన్నదనే కోణంలో ఈరోజు ఒక డిస్కషన్, చర్చ అనేది బలంగా జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక్కడ రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. గతంలో సిఎల్పిని విలన్ చేసుకొని కాంగ్రెస్ను వీక్ చేసిన కేసీఆర్ను అదే ఫార్ములాతో దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో గులాబీ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలన్ చేసుకుని రాజకీయంగా గులాబీ బాస్ను పూర్తిగా బలహీనపరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది. అందుకు ఏఐసిసి నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. టార్గెట్ ఎల్పీ అట. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలన్ చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ రాస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్పై గుర్తించి కాంగ్రెస్ విలన్ చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఎల్పీ విలన్కి అవసరమైన 26 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ను దెబ్బ కొట్టేలా వ్యూహంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యూహం కనబడతా ఉంది. వాస్తవంగా కూడా 26 మంది ఎమ్మెల్యేలు చేరితే కనుక బీఆర్ఎస్ ఎల్పీ ఈరోజు సిఎల్పీలో విలీనమయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా రావు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. ఇక విషయం ఏంటంటే మిత్రులు, మహారాష్ట్రలో ఏ విధంగా అయితే శివసేన ఆ పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నమైందో, అదేవిధంగా ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నమైందో ఈసారి అంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా విచ్ఛిన్నం కాబోతుంది. దానికి నాయకత్వం వహించేది ఎవరా అనేది ఈరోజు చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఖచ్చితంగా ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ది అనేటువంటి ఒక చర్చ బలంగా ఉంది. కానీ ఈసారి అలా ఉండే అవకాశం కనబడతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ కనుక